ముందుగా మీ అందరికీ మేడారం జాతర శుభాకాంక్షలు. నన్ను గుర్తుపట్టే ఉంటారు. అయినా మళ్ళీ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు అనామిక. అనామిక తెలుగు స్టోరీస్తో మీ ముందుకొచ్చాను. మీ అభిమానం, మీ ప్రోత్సాహం చాలా బాగున్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న విన్నపంతో వచ్చాను. అనామిక తెలుగు స్టోరీస్ని చూస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. మరిన్ని మంచి కథలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటానని తెలియచేస్తూ మీ అనామిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. మట్టి తొక్కుతున్న రమేష్ దగ్గరికి అనామిక వచ్చింది. అనామిక, వంట రెడీ అయిందా? ఇంకా లేదండి, ఇప్పుడే కూరగాయలు కోయడం అయ్యింది. కోసిన కూరగాయల్ని కూర చేయకుండా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చావు? మేడారం జాతర తేదీలని ఖరారు చేశారండి. ఊరంతా మేడారం జాతరకి పోయే హడావుల్లో ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చింది మేడారం జాతర గురించి చెప్పడానికా? అవునండి, ఈ మేడారం జాతరకి అందరం కలిసి వెళ్ళాలని అత్తయ్య చెప్పేది. అనామిక, నాకు ఆకలిగా ఉంది. వెళ్ళి తొందరగా కూర చేయి. అది కాదండి, ఈ మేడారం జాతరకు వెళ్ళాలని అత్తయ్య తరచుగా చెప్తూ ఉండేది. ఒకసారి మనం అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. అందుకేనా ఇద్దరి కోడలిని తిట్టి ఇంటి నుంచి బయటకు పంపించి వేరు కాపురం పెట్టుకునేలా చేసింది? అత్తయ్య ఆలోచన ఏమిటో మనకి తెలియదు కదా. ఎందుకలా చేసిందో ఏమో మనం ఆలోచించాలి కదండి. అమ్మ చేసిన పని గురించి ఇప్పుడు మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం బ్రతకటం కష్టం అవుతుంది. అనామిక, వెళ్ళి కూర చెయ్యి. నాకు ఆకలిగా ఉంది. అది కాదండి, నేను ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటి వరకు వెళ్ళొస్తాను. నాకు అన్నం పెట్టిన తర్వాత నువ్వెక్కడికైనా వెళ్ళు అని రమేష్ చెప్పగానే అనామిక సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. 2 ఏళ్లకొకసారి వచ్చే మేడారం జాతరంటే శారదకి ప్రాణం. సమ్మక్క సారలమ్మల మీద తనకి అపారమైన నమ్మకం ఏర్పడింది. మేడారం జాతర అనగానే శారద ఎంతో సంబరపడుతూ వెళ్లేది. గద్దెల మీదున్న సమ్మక్క సారలమ్మలని దర్శనం చేసుకుని తన కోరికలు చెప్పుకోవటం శారదకి అలవాటుగా మారింది. మళ్లీ మేడారం జాతర వచ్చేసిందని సంతోషంగా బయట కారు వాష్ చేస్తున్న భర్త ప్రసాద్ దగ్గరికి వచ్చింది. యావండాయ్ శ్రీవారు. ఏంటో చెప్పండి శ్రీమతి గారు. మేడారం జాతర వచ్చేసిందండి. మరింక ఆలస్యం ఎందుకు శారదా? లోపలికెళ్ళి నాయో 2 జతల బట్టలు, నీయో 2 చీరలు బ్యాగులో సర్దు. 1 గంట తర్వాత ఇద్దరం కారులో మేడారంకి బయలుదేరదాం. ఆ సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకుని వద్దాం. మరి మన కొడుకులు కోడల్లో? ఏంటి శారదా నువ్వనేది? మన కొడుకులు మన కోడల్లా? అవునండి, రమేష్ వినోదులతో పాటు అనామిక భావనలను కూడా మేడారం జాతరకు తీసుకెళ్లాలి కదా. శారదా, మన పెళ్ళైనప్పటి నుంచి నీ మాట నేనెప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా అన్నం. కానీ మన కొడుకులు కోడలతో కలిసి మేడారం జాతరకి వెళ్ళాలంటే నువ్వేం చెయ్యాలో నీకు తెలుసు కదా అని ప్రసాద్ చెప్పగానే శారద ఏమీ మాట్లాడలేదు, తలదించుకుంది. మన కొడుకులకి పెళ్లిళ్ళు కావాలని 2 ఏళ్ల క్రితం జరిగిన మేడారం జాతరకెళ్ళి కోరుకున్నా. 1 ఏడాదిలోనే పెద్దాడు రమేష్ పెళ్లి అనామికతో, చిన్నాడు వినోద్ పెళ్లి భావనతో జరిగింది. ఇద్దరం చాలా సంతోషపడ్డాం. ప్రసాద్ చెప్తుంటే శారద మౌనంగా తలదించుకుని ఉంది. మళ్లీ వచ్చే మేడారం జాతరకి అందరం వెళ్ళి ఆ సమ్మక్క సారక్కల దర్శనం చేసుకుందాం అనుకున్నాం అని ప్రసాద్ కూడా మౌనంగా ఉన్నాడు. ఇక మరోపక్క వినోద్ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండగా భావన అక్కడికొచ్చింది. వినోద్, విసిగించకుండా విషయం ఏంటో చెప్పు భావన. అనామిక అక్క ఫోన్ చేసింది. ఏంటి, వదిని ఫోన్ చేసిందా? ఏం చెప్పింది? పార్కులో కలుద్దామని చెప్పింది. వినోద్ ఆ మాట విని వర్క్ చేయటం ఆపేసి, ఏంటి భావన నువ్వు చెప్పేది? వదిన పార్కులో కలుద్దామని చెప్పిందా? మన ఇంటికి రానని చెప్పిందా? నేను అదే అడిగాను వినోద్. కానీ అక్క మేడారం జాతర గురించి మాట్లాడుకుంటూ బయట గాలి పీల్చుకున్నట్టుగా ఉంటుందని చెప్పింది. నేను సరే అన్నాను. అంటే ఏంటిప్పుడు మనం పార్కుకి వెళ్ళాలా? ఇప్పుడంటే ఇప్పుడు కాదులే వినోద్, 1 గంట తర్వాత కలుద్దామని చెప్పింది. సర్లే, విషయం చెప్పావుగా, వెళ్ళి నీ పని చూసుకో. 1 గంట తర్వాత పార్కుకి వెళ్ళి అన్నయ్యని వదినల్ని కలిసొద్దాం. అలాగే వినోద్, ఇంతలో నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకో, 1 గంట తర్వాత కలుద్దాం అని భావన వెళ్ళిపోయింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 1 గంట తర్వాత రమేష్, అనామిక, వినోద్, భావన
నలుగురు కలిసి పార్కులో కూర్చున్నారు. ఏదేమైనా మనం ఇంట్లో నుంచి రాకుండా ఉండాల్సిందిరా తమ్ముడు. అమ్మ చేసిందేమైనా బావుందా అన్నయ్య? అది అత్తాకోడలి విషయంరా. వాళ్ళు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, ఆ తర్వాత కలిసిపోతారు. మధ్యలో మనం ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉండాల్సింది. భార్యతో కలిసి ఉండకూడదు, భార్యతో ప్రేమగా మాట్లాడకూడదు, భార్యతో సరదాగా బయటికెళ్ళకూడదు. మరి మనకు పెళ్ళెందుకన్నయ్య చేశారు? ఆ మాటకి రమేష్ ఏమీ మాట్లాడలేదు. అక్క, నువ్వేమీ మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు చెల్లి. అత్తయ్య మనల్ని అర్థం చేసుకుంటే మనమందరం ఇంట్లో సంతోషంగా ఉండేవాళ్ళం. అత్తయ్య అప్పుడప్పుడు మేడారం జాతరకి మనమందరం వెళ్ళాలని చెప్తూ ఉండేదక్క. అవును చెల్లి, ఇప్పుడు మేడారం జాతర వచ్చేసింది. నువ్వు వినోద్ ఒక దగ్గర, నేను మీ బావ ఇంకో దగ్గర, అత్తయ్య మామయ్యలు ఇంకో చోట. ఇలా ఒకరికి ఒకరం కాకుండా వేరువేరుగా ఉండిపోయాం. ఇక మేడారం జాతరకి ఎలా వెళ్తామో చెప్పు. అత్తయ్య చెప్పినట్టు నేను కూడా బుద్ధిగా ఇంటి పని, వంట పని చేస్తే బాగుండేది. మన కుటుంబం ఇలా 3 ముక్కలు అయ్యేది కాదు. ఇప్పుడు మనమే అత్తమామల దగ్గరికి వెళ్ళి మన్నించమని అడుగుదాం. పద చెల్లి. అత్తయ్య రాణిస్తుందా అక్క? తప్పు చేసావని అత్తయ్య కాళ్ళ మీద పడదాం. పద చెల్లి అని అనామిక, భావన మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మరోపక్క శారదా, ప్రసాద్లు ఇంట్లో కూర్చుని ఉన్నారు. శారదా, కోడలిద్దరి విషయంలో నువ్వు చేసింది తప్పు. కొడుకులు మొద్దు, కోడలు వద్దు అని ఇద్దరి కోడళ్లతో గొడవ పెట్టుకుని మరి వాళ్లు వేరు కాపురాలుండేలా చేశావు. ఇప్పుడెళ్ళి మేడారం జాతరకి పోదామని పిలిస్తే వాళ్ళు వస్తారో రారో నువ్వే ఆలోచించు. పెద్ద కోళ్ళనా మీకొక్కతే ఇంటి పని, వంట పని చేస్తుందని చిన్న కోడల్ని 2-3 మాటలు అన్నాను. వేరు కాపురం పెడితే బాగుపడతారని అట వేరు కాపురం ఉండమని చెప్పాను. నాకేం అర్థం కావటం లేదు శారదా. ఇప్పుడు చూడండి, అనామికకు పని తగ్గింది. భావన తన పని తానే చేసుకుంటుంది. ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారుగా, చక్కగా కాపురం చేసుకుంటున్నారు. నిజమే శారదా, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. పద, నీతో పాటు నేను కూడా కోడలిద్దరి దగ్గరికి వస్తాను అని శారదా, ప్రసాద్లు ఇంట్లో నుంచి బయటకొచ్చారు. ఇంటి బయట 2 కొడుకుళ్ళు, 2 కోడళ్ళు ఎదురుగా నిలబడి ఉన్నారు. అత్తయ్య, మీరు మావయ్య మాట్లాడుకున్నదంతా మేము విన్నాము. మా మంచి కోసం ఆలోచించారని అర్థం చేసుకోలేకపోయాం అత్తయ్య. అవునమ్మా, నన్ను మన్నించమ్మా. ఈ తల్లి మనసుని నేను అర్థం చేసుకోలేక ఆ రోజు నోటికొచ్చిన మాటలు అన్నాను. చిన్నాడా, నేను ఆ మాటలన్నీ ఆ రోజు మర్చిపోయాలే. ఇంట్లో పదండి, అందరం కలిసి మేడారం జాతరకెళ్ళాలి అని శారద చెప్పగానే అన్నదమ్ములు రమేష్, వినోద్, అక్క చెల్లెళ్ళు అనామిక, భావనలు సంతోషపడ్డారు. అందరూ ఇంట్లోకి వెళ్లారు. కోడల్లో మేడారం జాతరకెళ్ళాలి అన్ని సిద్ధం చెయ్యండి. అత్తయ్య, మాకు మేడారం కథని చెప్పొచ్చుగా. మనం ఇంతకు ముందు చాలాసార్లు విన్నాం కదా అనామిక. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదండి. సమ్మక్క సారమ్మల సమయ పోరాట స్ఫూర్తి మా ఆడాలకి ఎంతో ఆదర్శం. అవును కోడల్లో, అడవి ఆడబిడ్డలైన సమ్మక్క సారమ్మల్నే వనదేవతలను చేసింది వాళ్ళ పోరాటమే. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం జాతరకి ఎంతో పేరుంది. కుంభమేళా తర్వాత దేశంలోనే అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అద్భుతమైన జాతర ఇది. అంతేకాదు శారదా, కాకతీయ రాజుల అన్యాయపు పన్నులకి వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మల పోరాటాన్ని, త్యాగాన్ని, ధైర్య సాహసాల్ని స్మరించుకుంటూ ఈ మేడారం జాతర జరుపుకుంటారు. ఆ వనదేవతల ఆశీస్సులు తీసుకుని వారికి బెల్లం, తలనీలాలు, కుంకుమ బర్నెలు సమర్పించిన మన మొక్కులు తీర్చుకునేవాళ్ళం. ఇట చెప్పుకుంటూ పోతే మేడారం జాతర బాహుబలి సినిమా అవుద్దులే కోడల్లో. మనం మేడారం వెళ్ళాలిగా, అన్ని సిద్ధం చేసేసుకుందాం పదండి అని శారద చెప్పగానే కోడలిద్దరూ పనులు చేయటం మొదలుపెట్టారు. మేడారం కోలాహలం ఆ ఇంట్లో మొదలైంది. బియ్యం కడగటం, పప్పులు వేయించటం, పులిహోర మసాలా తయారు చేస్తూ ఉండటం, ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటారు. అనామిక, పులిహోరలో ఉప్పు ఎక్కువగా కాకుండా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య. భావన, అరిటాకులు మర్చిపోబాకు. సరే అత్తయ్య, ఏం మర్చిపోన్లేండి. 1 గంటలో అన్నింటినీ సిద్ధం చేసుకుని ట్రక్కులో మేడారం జాతరకి బయలుదేరారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 6 గంటల ప్రయాణం తర్వాత అత్తాకోడళ్ళు మేడారం చేరుకున్నారు. జై సమ్మక్క సారలమ్మ అనే నినాదాలతో అటవీ ప్రాంతం మొత్తం దద్దరిల్లుతోంది. అత్తగారు శారద కన్నుల్లో ఆనందం. అందరూ జంపన్న వాగులో స్నానం చేసుకున్నారు. నిలువెత్తు బెల్లం తీసుకువెళ్లి సమ్మక్క సారలమ్మల దర్శనం చేసుకున్నారు. వాగు పక్కన ఉన్న ఒక చెట్టు క్రింద అత్తాకోడళ్ళందరూ కలిసి వంటలు చేసుకుని ఆనందంగా తిన్నారు.
బంగారం కుంకుమ బర్నెలు సమర్పించడం మీకు ఎట్టా అనిపించింది? చాలా బాగా అనిపించింది అత్తయ్య. నేను చాలా మైమరిచిపోయాననుకోండి. ఈ మేడారం జాతర మహత్యమే అలాంటిదమ్మా. ఈ దట్టమైన అడవులు, కొండల మధ్య సమ్మక్క సారలమ్మలు కొలువయ్యున్నారు. 4 రోజుల జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు. దాంతో ఈ మేడారం మహాజాతర ముగుస్తుంది. అలా మాట్లాడుకుంటూ కమ్మగా నాన్ వెజ్ వంటలు తినేసి తమ ఇంటికి తిరుగు ప్రయాణమవుతారు. మరి మీరెప్పుడైనా మేడారం జాతరకు వెళ్ళొచ్చారా? వెళ్ళకపోతే ఇప్పుడు వెళ్ళిరండి. ఆనందంగా మీ ఆనందంగా కుటుంబంతో గడపండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.